2024 సంవత్సరంలో మేషరాశి వారికి గత 2.5 ఏళ్లుగా పడుతున్న కష్టాల నుండి విముక్తి కలగబోతూ ఉందండి. జీవితంలో ఊహించని అదృష్ట పరిణామాలు వీరి జీవితంలో ఈ సమయంలో కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు 2024 సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎల్లా కూడా మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, గత కాలముగా వీరు జీవితంలో ఎటువంటి విపత్తులని ఎదుర్కొన్నారు, ఆ విపత్తులన్నింటి నుండి కూడా ఈ సమయంలో అయితే మేషరాశి వారికి చాలా అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉందండి. ముఖ్యంగా మేషరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశివారు కొంచెం వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో చాలా చక్కగా రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు కూడా భంగం అనేదే లేదండి. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా సరే క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో చాలా జాగ్రత్త అనేది మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మీ యొక్క నిబద్ధత మీ విజయానికి మూలం అవుతుంది. అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దండి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగితే అంతా కూడా మీకు మేలు జరుగుతుంది. విష్ణు నామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పని తీరుకు అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు వింటారు. ఒక సంఘటన మనస్సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా కలుగుతుంది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం అండి. ఈ సమయంలో మేషరాశి వారి యొక్క స్థానంలో అంటే వీరి యొక్క పొజిషన్లో, వీరు ఉద్యోగంలో ఉన్నటువంటి పొజిషన్లో కొంత మెరుగుదల లేదా ఆదాయంలో కూడా మెరుగుదల అనేది కనిపిస్తుంది. మీరు మీ యొక్క పని మరియు చిత్తశుద్ధిని గుర్తింపబడతారు. మరియు మీరు ఉద్యోగం మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీరు మెరుగుగా కోలుకోవడంని చూస్తారు. ఈ రాశి వారికి ధనయోగంతో సహా అన్ని అదృష్టాలు కూడా ఈ సమయంలో కలిసి రాబోతూ ఉన్నాయండి. 2024 సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండడం చేత గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించడం, కేతువు 6వ స్థానంలో అనుకూల స్థితిలో ఉండడం వలన మేషరాశి వారికి 2024 సంవత్సరం ధనయోగం, శుభయోగం కూడా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ 2024 సంవత్సరం మేషరాశి వారికి నూతన వస్తుయోగం, గృహయోగం వంటి యోగములు కలిగే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయండి. ఈ రాశి ఉద్యోగస్తులకు 2024లో ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధన లాభము కూడా కలుగును. వ్యాపారస్తులకు 2024 వ్యాపారపరంగా లాభదాయకంగా అయితే ఉంటుందండి. వ్యాపారమునందు విజయాలు కూడా మరియు ధన లాభం కూడా కలుగు సంవత్సరం అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్యాలకి సమస్యలన్నీ ఏర్పడతాయి. జూన్ తర్వాత నుండి కూడా ద్వితీయార్థంలో ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా మారుతుంది. మేషరాశి వారికి 2024 సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు అయితే ఇచ్చేటటువంటి సమయం అని ప్రముఖ జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం.
ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయని, అవివాహితులకు వివాహ యోగం ఉంటుందని, కుటుంబ సౌఖ్యము ఆనందమును కూడా పొందుతారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. 2024 సంవత్సరంలో మేషరాశి వారికి ప్రథమార్థం అంత అనుకూలంగా అయితే లేదండి. ద్వితీయార్థం కలిసి వస్తుంది. మేషరాశి వారికి మొదటి 3 నెలలు కూడా ప్రేమ జీవితం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జీవితంలో మరియు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూల మరియు ఆనందకర ఫలితాలు అయితే లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కూడా కలిగించే సంవత్సరం. లాభస్థానంలో శనిదేవుడు అనుకూలత వలన ధనస్థానంలో గురుని ప్రవేశం చేత 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టేటటువంటి సంవత్సరము. ఈ మేషరాశి వారికి జనవరి 2024 నుండి ఏప్రిల్ 2024 వరకు ఆర్థిక విషయాల్లో టెన్షన్లు మరియు అధిక శ్రమ కూడా కొంత వేధించును. మే నెల 2024 నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము విజయము కూడా కలిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. మేషరాశి వారికి 2024 ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనుల యందు ఒత్తిళ్లు కూడా ఏర్పడతాయి. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రముఖ జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారికి జనవరి నెల నుండి ఏప్రిల్ మాసం వరకు కూడా జన్మగురుని ప్రభావం చేత మేషరాశి వారికి పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు మరియు సమస్యలు కూడా వేధించును. మే మాసం నుండి వాక్స్థానంలో గురుని ప్రభావం చేత మేషరాశి వారికి కెరియర్ పరంగా చాలా శుభ సమయం అయితే ఉంటుందండి. మేషరాశి నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి కలుగు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించును. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా మే నెల 2024 లోపు ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది చాలా ముఖ్యమండి. ఈ రాశి వారికి ఈ 5 నెలల్లో కూడా టెన్షన్ల కారణంగా అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. మే 2024 నుండి సంవత్సర అంత్యము వరకు కూడా మేషరాశి వారికి ఆరోగ్యము అనుకూలిస్తుంది. ఆరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తి స్వామి వారిని పూజించడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.